14వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము హగ్గయి 2వ అధ్యాయము 23వ వచనము. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. సహోదరి సహోదరులారా, ముందుగా మనము ప్రభువుని ప్రేమించలేదు, కానీ ప్రభువే మనల్ని ప్రేమించాడు. ప్రభు అంటే ఎవరో మనకు తెలియని స్థితిలోనే ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసము తన ప్రాణాన్ని ఇచ్చాడు. నశించిపోవాల్సిన మనల్ని రక్షించి నిత్య నరకాగ్ని నుండి కాపాడి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఇవన్నీ చేయడానికి గల కారణం మనపై ప్రభువుకున్న అమితమైన ప్రేమ. ప్రభువే మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము ప్రభు చేత ఎన్నుకోబడ్డాము అని, ప్రత్యేకింపబడిన వారమై ఉన్నామనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రభువునకు తగ్గ బిడ్డలుగా మనం జీవించాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు దేవునికి అంగీకారముగా ఉండేలాగున సరిచేసుకోవాలి. మనకు వీలైనంత వరకు ఏ రూపంలో అయినా కానీ సువార్తను ప్రకటించాలి. చీకటిలో జీవిస్తున్న వారికి ప్రభువుని పరిచయం చేసి వెలుగులోనికి నడిపించాలి. ఆత్మీయముగా బలహీనంగా ఉన్న వారిని బలపరచాలి, ప్రభువులోనికి నడిపించాలి. ప్రభువే మనల్ని ఎన్నుకొని ప్రత్యేకపరిచి ఉన్నాడని గ్రహించి ఆ పిలుపుకు తగ్గట్టుగా మన జీవన విధానము ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ముందు మేము మిమ్మల్ని ప్రేమించలేదు, కానీ మీరే మమ్మల్ని ప్రేమించి మా కోసము మీ ప్రాణాన్ని ఇచ్చారు ప్రభువా. మా కోసము శిలువ మరణాన్ని పొంది నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించి నిత్య జీవము అన్న బహుమానాన్ని అనుగ్రహించావు ప్రభువా. మాపై మీకున్న ప్రేమను గుర్తించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా, మీకే స్తోత్రం తండ్రి. మీ చేత ఎన్నుకోబడ్డాము అనే విషయాన్ని గ్రహించి ఆ పిలుపుకు తగ్గట్టుగా జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. వీలైనంత వరకు సువార్తను ప్రకటించాలి తండ్రి. సువార్తను ప్రకటించగలిగే జ్ఞానాన్ని, ధైర్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇతరులకు మిమ్మల్ని పరిచయం చేసి చీకటిలో నుండి వెలుగులోకి నడిపించే వారముగా మేము ఉండాలి ప్రభువా. అటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి తండ్రి. మీ చేత ఏర్పాటు చేయబడి ప్రత్యేకింపబడిన వారమై ఉన్నామని గుర్తించి ప్రతిదినము మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, మిమ్మల్ని సంతోషపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.